ఈరోజు మన ఏదరంగమ్మ తిరునాళ్ళ సందర్భంగా మన కొమ్మవరం గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన యొక్క సభకి చేసినటువంటి కార్యకర్తలకి అభిమానులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అని జనాలకి భయం పట్టుకొని అల్లాడిపోతున్నారు. ఈరోజు ఓ పక్క చూస్తే కరువు, ఇంకో పక్క చూస్తే ఈ యొక్క నాయకులు దొరికింది దోచుకొని దాచిపెట్టుకోవడం సరిపోతుంది, కానీ ప్రజల గురించి పట్టించుకున్న పాపాన్ని ఎవరు పోవటం లేదు. ఇక మన చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన పరిపాలన గాలి వదిలేసి వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ఏ విధంగా కొనుక్కోవాలి, ఏ విధంగా బెదిరించి లాక్కోవాలి అని మనలో పడి బిజీగా ఉన్నారు. ఆయన ఎవరు ఎంతమంది ఎన్ని పార్టీలు మారినా ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల యొక్క నాడిలో నాటుకుపోయిన పార్టీ. ఈ పార్టీని ఎంతమంది ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలని చూసినా ఏ యొక్క కార్యకర్త భయపడేది లేదు, బెదిరేది లేదు. 2019లో ఎంతమంది ఎన్ని అడ్డంకాలు పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సత్యం. అప్పుడు తెలుస్తుంది యొక్క నాయకులకి, మండల నాయకులకి, రాష్ట్ర నాయకులకి గతంలో మనం ఏం చేసామా, ఇల్లేం చేస్తున్నారా అనేది. పరిపాలన గాలికి వదిలేసి జనాన్ని పట్టించుకోకుండా సింగపూరు, జర్మనీ, లండన్ ఇవన్నీ తిరిగితే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారో ఒకసారి గమనించండి. ఈరోజు తాగడానికి నీళ్లు లేవు, నీళ్లు లేక పశువులు మనుషులు అల్లాడిపోతున్నారు. ఒకసారి చూడండి రాష్ట్రం వైపు ఏం జరుగుతుందనేది.